రైట్ ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల జనజీవనం అంతా కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కూడా భారీ వర్షం పడ్డటువంటి పరిస్థితి. వానల ధాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక పలు చోట్ల చెరువులు తెగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం కూడా కలుగుతోంది. పలు చోట్ల పంటలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది భారీ వర్షాలతో. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి జంపన్న వాగులో ఒక వ్యక్తి గల్లంతైనటువంటి పరిస్థితి. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి ఇసుక వాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163 పైకి నీరు చేరింది. ఇక చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి బొగతా జలపాతం వరద నీటితో ఉరకలేస్తుంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. ఎందుకంటే డేంజర్ లెవెల్లో అక్కడ వరద ప్రవాహం పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నిర్మల్ జిల్లా సోన్ ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలిగింది. పెంబి మండలంలో కడెంవాగు కూడా పొంగి పొర్రుతున్నటువంటి పరిస్థితి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అధికారిక వర్గాలు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక భూపాలపల్లికి సంబంధించి సింగరేణి కోల్మెంట్స్ కావడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లో ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ కాస్ట్ మైన్ 2, 3 కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. సంస్థకు దాదాపు 9 కోట్ల నష్టం ఇప్పటి వరకు వాటిల్లినట్లు కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. మలహర్ మండలంలోని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో కూడా 18,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్టు సింగరేణి అధికారులు అయితే వెల్లడించారు. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ వర్షాల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వర్షపు నీరు భారీగా చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కూడా కదలేనటువంటి పరిస్థితి అయితే కల్పించింది. ఇక ఒక్క రోజులో దాదాపు 32 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు సింగరేణి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి ఏదైతే అల్పపీడనం ప్రభావంతో గురువారం అదేవిధంగా శుక్రవారాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇక 20 నుంచి 40 సెంటీమీటర్ల మధ్య కుండపోత వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్లు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాజేడులో ఇప్పటికే మనం చూసినట్లయితే అత్యధికంగా ఏదైతే 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరు నాగరంలో 15.2, సర్వాయిపేటలో 14.3, జైపూర్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం, బెజ్జూర్లో చూసినట్లయితే కనుక అక్కడ కూడా 13 సెంటీమీటర్ల వర్షపాతం, వెంకటాపూర్లో 12.6 సెంటీమీటర్లు, ముత్తారం మహదేవ్పూర్లో చూసినట్లయితే కనుక 12.2 సెంటీమీటర్ల వర్షపాతం, నస్పూర్లో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం, ఆసిఫాబాద్లో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సింగరేణికి సంబంధించి రెబ్బణలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగజ్ నగర్, మేడారంలో చూసినట్లయితే కనుక అక్కడ కూడా కుండపోత వర్షం పడింది. 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్లో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం, కౌతారంలో చూసినట్లయితే కనుక 104 సెంటీమీటర్లు, కాటారంలో ఇక 10.3 సెంటీమీటర్లు, నిన్నెలలో చూసినట్లయితే కనుక 10.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో ఈ విధంగా కుండపోత వర్షాలైతే ఇప్పటికే పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉంటుంది, ఈసారి వర్షాలు ఉండవు అని చెప్పేసి చాలామంది అనేకమైనటువంటి అంచనాలు, ఊహాగానాలు వేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడైతే భారీ వర్షాలు పడుతున్నటువంటి సందర్భంగా ఒకవైపు రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జలాశయాల్లోకి నీళ్లు చేరుతుండడం, వాగులు చెరువులు నిండు కుండల్లాగా దర్శనమిస్తుండడంతో రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఈసారి వర్షాలు ఉండవు, కరువు కాటకాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మరి వర్షాలు కుండపోత వర్షాల కారణంగా మరి భారీగా వరద నీరు ఈ యొక్క చెరువులోకి, కుంటల్లోకి, జలాశయాల్లోకి చేరుతుండడంతో రైతన్నలు మాత్రం సాగునీరుకు సంబంధించి ఇక డోకా ఉండదు అని చెప్పేసి అయితే ఒక ఆశాభావం, ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయేటటువంటి 2-3 రోజుల పాటు కూడా వర్షాలు
వర్షాలు, అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా పలు చోట్ల పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మరి అలర్ట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి భారీ వర్షాలతో మరోవైపు జలాశయాల్లోకి భారీగా నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి అలర్ట్లు ఇస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనని తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా మరి సూచనలు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్తి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పోలీస్ శాఖకు కూడా తగిన సూచనలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఈ భారీ వర్షాల దాటికి మరి అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా పోలీస్ శాఖ తరపు నుండి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్తి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు మనం జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఎంత మేరకు వర్షపాతం నమోదైంది అని ఒకసారి మనం చూసినట్లయితే కనుక మరి మహదేవ్పూర్లో మనం చూసినట్లయితే కనుక 156.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఏదైతే పలిమెలలో చూసినట్లయితే కనుక 175.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముత్తారం మహదేవ్పూర్లో మనం చూసినట్లయితే కనుక 155.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాటారంలో చూసినట్లయితే కనుక 161.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మల్హర్రావు మండలానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 135.2 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే అక్కడ నమోదైంది. ఇక చిట్యాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే చిట్యాలలో కూడా భారీ వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక దాదాపు 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. టేకుమట్టలో కూడా యాస్టీజ్ అంటే దాదాపు 100.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. రేగొండ, ఘనపురం, భూపాలపల్లికి సంబంధించి రేగొండలో 73.2 మిల్లీమీటర్లు, అదేవిధంగా ఘనపురం మండలానికి సంబంధించి 90 మిల్లీమీటర్లు, భూపాలపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 129.6 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే దాదాపు 1306 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా అంటే రాబోయేటటువంటి రోజులకు సంబంధించి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా ఆయా శాఖల అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరి ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తేటటువంటి ప్రాంతాలకు సంబంధించి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ప్రజల్ని తరలించేలా కూడా అలర్ట్లు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఈ యొక్క వర్షాల దాటికి, కుండపోత వానల దాటికి మాత్రం ఎంతో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.